హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. యాక్చువల్గా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మేము ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరూ కలిసి భీమాశంకర్ వెళ్ళాం. అదేనండి మన జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన భీమాశంకర్. ఇది మహారాష్ట్రలోనే ఉంది కదా, అండ్ దట్టు మాకు కొంచెం దగ్గరే అవుతుంది. సో అందుకని అనుకోకుండా ముందు రోజు ప్లాన్ చేసి ఇలా నెక్స్ట్ డేకే బయలుదేరిపోయాం. ఏవైనా సరే సడన్గా అనుకున్నవే అవుతాయి, ముందుగా ప్లాన్ చేసుకున్నవి ఎప్పటికీ కావు కదా. సో అలాగే అనమాట. ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయాం ఒక్కటే వెహికల్లో. ఎందుకు పొద్దున్నే లేవంగానే అలా ఆ డాంకీస్ కనిపించాయి. నీట్గా బల ముద్దుగా ఉంది. ఒక్కటి మాత్రం చిన్న జాతి ఉంటాయి చూడండి, అదొక్కటి ఉంది. అందుకే అదొక వీడియో తీసుకున్నాను. సో అలా వెళ్తూ ఒక 6:30 అయిపోయింది. షాప్స్ కూడా ఎక్కడా లేవు, ఓపెన్ చేయలేదు. ఇంకా హోటల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవ్వలేదు. అందుకని ఇంకా వెళ్ళిపోయి ఇంకా భీమాశంకర్కి దగ్గరలో ఒక 1/2 అవర్ దూరంలో ఒక హోటల్ కనిపించింది. అక్కడ సమోసాలు ఒక్కటే ఉన్నాయి. ఆ ఒక్కటి తాగి సమోసాలు ఒక్కటి తినేసి బ్లాక్ టీ తాగి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. దారి పొడుగున చెరువులు, చిన్న చిన్న చెరువులు, ఇలా కొబ్బరి చెట్లు, అన్నీ చిన్న చిన్న గుడులు, భలే అనిపించింది. ఫుల్ గ్రీనరీని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ లొకేషన్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ మేము వెళ్తూ ఉన్నప్పుడే మధ్యలో ఇది వచ్చిందనమాట. సో వ్యూ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మేము ఒక చోట దిగేసి ఈ వ్యూ అంతా క్యాప్చర్ చేసుకున్నాం. అలాగే చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని తెలిసి నవ్వుకున్నాం కొద్దిసేపు. చూసారా, అందరూ అలా వెహికల్స్ పార్క్ చేసేసుకొని అందరూ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా చూడడం అయిపోయిన తర్వాత ఇంకా ముందుకెళ్ళిపోయాము. త్వరగా దర్శనం అయిపోతే ఇంకా రిటర్న్ వచ్చేప్పుడు ఎంతన్నా ఎంజాయ్ చేసుకోవచ్చులే అన్న ఆలోచనతో ఇంకా అలాగే వెళ్ళిపోయామన్నమాట. చూసారా, ముందు వెనక అటువైపు ఇటువైపు ఎక్కడ చూసినా కొండలు, ఇలాంటివే చెరువులు, చిన్న చిన్న నదులు. ఇది అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వరకు ఈ చెరువు ఉందన్నమాట. చూసారా, పైన ఆకాశం, కింద వాటర్, చుట్టుపక్కల గ్రీనరీ. ఏంటో మన ఇండియన్స్ అర్థం కాదు కానీ ఏదేదో చూడడానికి ఏదో వేరే కంట్రీస్కి వెళ్తారు. బట్ మన ఇండియాలోనే ఇన్ని ఉన్నాయని ఎవరికి తెలియదు. ఇక్కడ మించిన నేచర్ ఇంకెక్కడ ఉండదు అని నా ఫీలింగ్. ఫస్ట్ అయితే మన ఇండియాని తిరగండి, దాని తర్వాతే బయట కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేసుకోండి, అంతే కదా. చూసారా, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న చెరువు అనమాట, అటు నుంచి ఇటు అంతే. ఇది మనం నడుచుకుంటూ అలా దాటుకుంటూ ఆ పొలంలోకి వెళ్ళిపోవచ్చు. చిన్నవి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దట్ టు ఫ్లోయింగ్ వాటర్ అనమాట. ఇక్కడైతే ఎక్కడ దిగలేదు, అంటే దిగడానికి లేదనమాట. ఉండుంటే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం. చూసారా ఎంత బాగుంది ఆ గ్రీనరీ చూడండి. అండ్ అదృష్టం కొద్దీ ఆ రోజు వాన పడలేదు. అండ్ దట్టు శ్రావణ మాసం కదా, ఇంకా అలాగే టెంపుల్ చూసినట్టు ఉంటుంది. శ్రావణ మాసంలో ఏదో ఒకటి అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట, ఏ సెకండ్ థాట్ లేకుండా. సో ఈ లోపల పొద్దునైపోయింది, సన్ కూడా ఇలా వచ్చేసింది. సన్ లైట్ పడుతూ ఆ రివర్స్, ఆ చెరువులు, ఆ గ్రీనరీ, అల్టిమేట్ కాంబినేషన్ కదా. అండ్ మేము మధ్యలో కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము. అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మేము ఫ్యామిలీస్ అంటే ఫ్రెండ్స్ అనమాట, ఇలా కపుల్స్ కూడా కొన్ని రీల్స్, ఫొటోస్, మా బాబువి కొన్ని ఫొటోస్ మధ్యలో ఎంజాయ్ చేసినవి లాస్ట్లో జస్ట్ ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటున్నాను. అవి అక్కడ చూడండి, చాలా బాగుంటుంది నేచర్ అయితే. దారి పొడుగున సపోటా చెట్లు చూసారా, ఏ మలుపు ఇట్లా తిరుగుతున్నా సరే కింద ఒక స్విట్జర్లాండ్ చూసారా మీరు. రోడ్డుకి అటువైపు ఇటువైపు చిన్న ఇట్లా కొండలు, అదిగో వచ్చేసింది చూడండి. ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ లొకేషన్కి మనం కింద నుంచి ఇలా పైకి వస్తామన్నమాట. ఆ వచ్చే లొకేషన్లో బనానా లీవ్స్ ట్రీస్ ఇట్లా అవి ఎట్లా ఫామ్ అయ్యాయో కూడా తెలీదు. ఎంత బాగా అనిపించిందో. నేను అది క్యాప్చర్ చేసే లోపల మా కార్ ముందుకెళ్ళిపోయింది.
సో అది కుదరలేదన్నమాట. చూసారా ఇక్కడ మా బాబు ఇక్కడ దిగేసి ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఆ గ్రీనరీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా అసలు. ఇక్కడ నుంచి రావాలనిపించలేదు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు అంతే తప్ప హ్యాపీగా ఉండిపోవచ్చు. ఏమన్నా హాస్పిటల్స్ కానీ ఫస్ట్ ఎయిడ్స్కి సంబంధించిన ఏవీ లేవు. అంతేగాని లేదంటే ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడ సెటిల్ అయిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. అక్కడ కూర్చొని మొత్తం ప్రపంచం మన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూసారా, ఒక పక్క మేము ఫొటోస్ తీసుకుంటున్నాం, వీడియోస్ తీసుకుంటున్నాం. అండ్ ఒక్కసారి అలా గ్రీనరీ చూడండి. మీరు అసలు ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా? ఏదో వేరే కంట్రీలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే ఆ రోజు. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేను మళ్ళీ అక్కడికి వెళ్దామా అన్నంత ఫీలింగ్ తోటి అనిపిస్తుంది ఉన్నాను. మళ్ళీ వెళ్తే బాగుండు అక్కడికి అని. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ అక్కడి నుంచి ఇంకొక 10 minutes దూరంలో భీమాశంకర్కి వెళ్ళిపోయాం. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత జనాలు ఉంటారు అనేసి. ఒక 12 kilometers కాదు కానీ ఒక 10 kilometers దూరం నుంచి క్యూ లైన్ ఉంది. సో మేము స్పెషల్ దర్శనంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేసాము. ఇంకా అలాగే చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. చూసారా, ఎక్కడి నుంచో తెలుసా అసలు చాలా అంటే చాలా దూరం నుంచి. అండ్ 5 kilometers దూరంలోనే మేము వెహికల్స్ అన్నీ ఆపేసి అక్కడి నుంచి గుడి దగ్గరికి గవర్నమెంట్ వెహికల్స్ అనమాట, గవర్నమెంట్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, వాటిలోనే మనం ట్రావెల్ చేసి గుడి దగ్గర ఆపుతారు, అక్కడ దిగాలి. మన ఓన్ వెహికల్స్ అక్కడికి తీసుకెళ్ళలేదు. సో అలా జరిగిందనమాట. అక్కడ మార్నింగ్ అంతా వాన పడినట్టుంది, ఫుల్ చిత్తడిగా ఉంది దారంతా. ఇట్లా వెళ్తున్న మార్గంలో అటు ఇటు ఇంకా షాప్స్ అయితే మామూలే కదా, ఇంకా మహారాష్ట్ర అంతా పేడాలు ఇవన్నీ కామన్ కదా, సో అవన్నీ ఉన్నాయి. అండ్ ఇదైతే గుడి గోపురం. నేనైతే దేవుని దర్శనం ఇంపార్టెంట్ కదా అని దేవుడిది వీడియో అయితే తీయలేదు, నాకు అట్లా నచ్చదు. దేవుణ్ణి మొక్కడానికి వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ దేవుణ్ణి మొక్కాను. అక్కడ బయట నుంచి తీసుకోవడానికి పర్మిషన్ ఉంది, కాకపోతే నేను దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందుకే బయట నుంచి గోపురం ఒక్కటే వీడియో తీసుకున్నాను. అండ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. అండ్ దారిలో ఇలాగా రిటర్న్ వచ్చి లంచ్ చేసేసాము 1 o'clock అవుతున్నప్పుడు. అండ్ దారిలో ఇలా యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ టైం ఒక రీల్ కూడా తీసుకున్నాం కదా, ఇలా అదే దాన్ని రిపీట్ చేసాం వెనకల గ్రీనరీ కోసం. సో చూసారా, అలా మాదొకటి అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళు ఒకటి ఇలా రీల్స్ తీసుకున్నాము. అండ్ అక్కడి నుంచి బయలుదేరిపోయాము. దారిలో వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇదొక స్పాట్ అనమాట, అదొక చెరువు. అండ్ వస్తూ ఇలాగే నైట్ అయిపోయింది కాబట్టి ఒక 9 ఏమో అవుతుంది, 8:30 అలాగా. ఇంకా ఇంటికి పోయి ఏం చేసుకుంటే ఓపిక ఉండదు కదా, ఎలాగో ఇంకా అందరూ కలిసే ఉన్నాం కదా. అండ్ దట్టు ఫ్రెండ్షిప్ డే, అందుకే అందరు బయట వెళ్ళి డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ఒక రెస్టారెంట్లో ఆగాము. అది కూడా ప్యూర్ వెజ్. నాకు ఎందుకో బయట నాన్ వెజ్ తినాలనిపించదు, అండ్ రైనీ సీజన్లో కొంచెం ఎందుకో నచ్చదు. అండ్ అందుకని అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాన్ వెజ్లో కన్నా వెజ్లో ఐటమ్స్ ఇంకా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. సో మేమైతే ఇలా రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాము. ప్లేసెస్ అయితే అంత ఈజీగా దొరకలేదు, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వెయిట్ చేసాము ఒక 1/2 hour పైన. వెయిట్ చేయంగా లాస్ట్కి ఒక టేబుల్ సెట్ అయిందనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి కూర్చుండిపోయాము. కూర్చొని ఒక 10-15 minutesకి ఆర్డర్ వచ్చేసింది.
అంటే ఈ మీన్ వైల్ మాకు ఇక్కడ మహారాష్ట్రలో మసాలా పాపడ్ అని ఇలా ఇస్తారనమాట. దానిపైన ఇలా సేవ్ అంతా వేసి ఆనియన్స్, పొటాటోస్, టొమాటోస్, కొరియాండర్ ఇలా కట్ చేసి ఇస్తారు. అది తినే లోపల మన ఆర్డర్ రెడీ చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ అయితే పన్నీర్ది స్టార్టర్ ఆర్డర్ ఇచ్చేసాం. అది తినేసి వీళ్ళైతే ఫుల్ నాటి కపుల్ అండి, ఏ ఈగో లేకోకుండా భలే ఉంటారు. నాకు నచ్చుతుంది. చిన్న చిన్న గొడవలతో భలే భలే ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్ని. సో దాని తర్వాత ఫస్ట్ అయితే స్టార్టర్, తర్వాత రోటీ, పావ్ బాజీ, ఇలా వెజ్ బిర్యానీ. అంటే మేము దారి పొడుగునా ఏదో ఒకటి తినుకుంటూ వచ్చేసాం. అందుకే ఎక్కువ ఆర్డర్ ఇవ్వకుండా ఇచ్చుకున్నవే జస్ట్ 4 మెంబర్స్ షేర్ చేసుకున్నాం. సో డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా చాక్లెట్ బ్రౌనీ ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది. ఈ పొగ అంతా ఆ రూమ్ అంతా చుట్టుకునేసిందనమాట. సో దానిపైన ఇలా చాక్లెట్ సిరప్ వేస్తే ఇంకా చాలా బాగా అనిపించేసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ చేసినట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. సో మా రోజైతే ఫ్రెండ్షిప్ డే ఇలా గడిచిందనమాట. అదండి. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి అవి కూడా చూసేయండి. అండ్ కుదిరితే ఈ లొకేషన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? మరి ఇదండి మన ఇవాల్టి బ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో, మరొక కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.